గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇవాళ స్పెషల్ ఏంటి అంటే, ఇవాళ మా యానివర్సరీ అనమాట. జస్ట్ లంచ్ కోసం అయితే మేము బయటకు వెళ్తూ ఉన్నాం లంచ్కి. సో ఎక్కడికి వెళ్తున్నామంటే రెస్టారెంట్, విలేజ్ రెస్టారెంట్ చూద్దాం. ఒకసారి చూసాము అంటే బయట నుంచి, సో వెళ్దాం అనుకున్నాము. సో ఇవాళ వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో వెళ్ళి లంచ్ చేసేసుకొని రావాలి. నో ప్లాన్స్. సో అలా గడుస్తుంది అంతే. పాపకేమో హెయిర్ కొంచెం లాంగ్ అయింది. పప్పి పిన్స్ పెడితే ఇలా లాగేస్తూ ఉంటుంది అనమాట. అది ఒక్కటే ట్రెడిషనల్ డ్రెస్, మేము నార్మల్ వెస్ట్రన్లో ఉన్నాం అనమాట. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూసి బాగుందా లేదా. రెస్టారెంట్ అంటే విలేజ్ పేరులోనే ఉంది కదా విలేజ్ అని. సో అక్కడికి వెళ్ళాక విలేజ్ లాగా ఉంటుందా నార్మల్ లాగా ఉంటుందా చూద్దాం. దగ్గరే అనమాట. సో మా కమ్యూనిటీకి వెళ్తూ ఉన్నాం. అక్కడే హలో. సో డెసిషన్ చేంజ్ చేసుకొని కృతింగా రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. సో విలేజ్ రెస్టారెంట్ అని చెప్పాను కదా, సో చేంజ్ చేసుకున్నాం అనమాట. కృతింగాకి అయితే వచ్చాము. సో ఇక్కడ బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అలానే 1 స్టార్టర్ చికెన్ కాజు ఫ్రై. సో స్టార్టర్ వచ్చి సో ఇలా రెస్టారెంట్కి వస్తే ఆవి పాప అల్లరి స్పూన్స్ తీసుకోవడం, కింద కొట్టడం అలా చేస్తూ ఉంటుంది. సో డెసిషన్ ఎందుకు చేంజ్ చేసుకున్నామంటే ఏమో కృతంగా అనిపించింది. సరే చూద్దామని చెప్పేసి. కృతంగా బాగుంటుంది కదా ఆంధ్ర స్టైల్. సో వెయిటింగ్ అనమాట. సో ఎలా ఉంటుందో బ్యాంబూ చికెన్ బిర్యానీ చూడాలి. చాలా రోజుల నుంచి రెస్టారెంట్స్కి వెళ్ళడం మానేసాము చెప్పాలంటే. చాలా రేర్గా వెళ్తూ ఉన్నాం అనమాట. రెస్టారెంట్లో నాన్ వెజ్ తినడానికి ప్రిఫర్ చేయడం లేదనమాట. సో ఇలా ఏమో చేద్దాం, ట్రై చేద్దాం అని. ఎందుకంటే ఇప్పుడు అన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా. సో వేరే ఇవన్నీ కలుపుతూ ఉన్నారు అని. సో అందుకే నాన్ వెజ్ అనేది ట్రై పెట్టేసాము. ఓన్లీ వెజ్జే ప్రిఫర్ చేస్తున్నాం. కానీ ఇవాళ యానివర్సరీ కదా, నాన్ వెజ్ తిందామని అయితే సాహసం చేస్తూ ఉన్నాం అనమాట. లేకపోతే అంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు నాన్ వెజ్ బయట తినడానికి. సో చూద్దాం వచ్చినాక ఎలా ఉంటుంది ఏంటి. సో నేను ఫస్ట్ టైం అనమాట బ్యాంబూ బిర్యానీ తినడం. హాయ్ ఇలా ఆడుతూ ఉంటుంది ఆరిబాబా స్పూన్స్తో, ఫోక్స్ ఆల్రెడీ కింద వేసేసింది. ఆ పక్క ఒక స్పూన్ కింద వేసేసింది. అదే బిచ్చో ఇంట్లో ఎన్ని బొమ్మలు ఎన్ని వస్తువులు ఉన్నా వాళ్ళ వస్తువులు అవి టచ్ చేయరు. ఇంట్లో గ్లాసులు, ప్లేట్లు, సో ఇంట్లో కిచెన్ ఐటమ్స్ మాత్రమే వాళ్ళకి కావాలి. సో అలా ఇక్కడికి వచ్చినా కానీ ఎక్కడ రెస్టారెంట్ ఎక్కడ హోటల్స్కి వెళ్ళినా కానీ స్పూన్స్ మాస్టర్ షూట్ అనమాట. అవికి ఆడుకోవడానికి అది ఆడుతూ ఉంది. కాజు చికెన్ ఫ్రైడ్ రెసిపీ అని అంటే ఇచ్చామన్నమాట. సేమ్ శనగపిండి పకోడీ వేస్తారు, అలా ఉందన్నమాట టేస్ట్. దీంట్లో చికెన్ కంటే ఉల్లిపాయలు, మిర్చి, కాజు, పేరుకు చికెన్ కాజు రెసిపీ. చికెన్ కాజు ఫ్రై అంటే మేము ఆర్డర్ చేసాము. ఇక్కడ చూసారా, మీకు ఆనియన్ పకోడీ లాగా కనిపిస్తుందా, చికెన్ లాగా కనిపిస్తుందా? చూస్తుంటేనే అది తెలిసిపోతుంది కదా, అది ఆనియన్ పకోడీ లాగా. అందుకే వెనక్కి ఇచ్చేసాము. సో మరి వేరే స్టార్టర్ చెప్పామన్నమాట. ఫస్ట్ రెసిపీని చూసి షాక్ అయ్యామన్నమాట. ఫుల్గా తింటామా లేదా అని చెప్పి. సో నెక్స్ట్ వచ్చి బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చేసామని చెప్పాను కదా. సో బ్యాంబూ బిర్యానీ, అలానే స్టార్టర్ ఒకటైతే ఏంటి బోన్లెస్ చికెన్ రెసిపీ, ఏదో బోన్లెస్ చికెన్ 65 అలా ఆర్డర్ చేశాను అనమాట. సో అదే బాగుండింది. బిర్యానీ కూడా బాగుంది, ఫుల్ఫిల్గా తిన్నాము అనిపించింది. బ్యాంబూ బిర్యానీ కూడా బాగుందన్నమాట. టేస్ట్ కొంచెం పికిల్ ఫ్లేవర్ అనిపించింది. బాగా
ఆ షార్జా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇది చికెన్ తీసుకున్నాము. అది బాగుంది టేస్ట్. తింటావా? నేను తినక తింటా. Bamboo chicken. Harvey do. Harvey. Tidak ada? Hindi dia? Ana. బాగుంది. పికిల్ ఫ్లేవర్ వస్తుంది. పికిల్ ఫ్లేవర్. బాగా సాఫ్ట్. హ్యాపీ పడతావు? స్పైసీ ఉంది కానీ బాగుంది. హ్యాపీ పడతావు? హలో, తినేసి వస్తున్నాము. ఫస్ట్ మేము స్టార్టర్ ఇచ్చాము కదండి. మేమైతే షాక్. సేమ్ మనం ఇంట్లో చేసుకుంటే ఆనియన్ పకోడీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట. సో చికెన్ అలా చేసి ఇచ్చారు. చికెన్ కాదు, చికెన్లో వెతుక్కోవాలన్నమాట. 4 పీసెస్ 5 పీసెస్ వేశారు. అది కూడా ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ చేస్తాం కదా, చికెన్ ఫ్రైడ్ రైస్కి వేస్తామే అంతే, ఇంత పీసులు. సో నేను నా క్యామ్ ఆన్ చేస్తానే క్లిప్ ఉందని తెలిసింది, అందుకే తీసేసింది. సో షాక్ అయ్యాము అబ్బా అని. మళ్ళీ వెనక్కి ఇచ్చేసాం అనమాట. సో వాళ్ళతో అడిగితే మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసేసుకొని మళ్ళీ వేరే స్టార్టర్ చెప్పాము. సో అది బాగుంది. బ్యాంబూ చికెన్ ఫుల్ఫిల్గా తినేసి వస్తూ ఉన్నాము. ఇంకా అలా తినేసి వస్తూ ఉంటే ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా నర్సరీ కనిపించింది అనమాట. యాక్చువల్గా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఇంకా వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఈ రూటేరా, సో అక్కడ చెట్లు ఉన్నాయి తీసుకోవాలి, యానివర్సరీ గిఫ్ట్గా తీసుకుందాం అని చెప్పేసి అన్నా అనమాట. ఇంకా అందుకే మా ఆయన అదే పనిగా తీసుకొని వచ్చారు, లేకపోతే తీసుకొని వచ్చాడు కాదు. యాక్చువల్గా ఇంకా అవి కొన్ని నేను ఊరికి వెళ్ళడం ఎక్కువ అయితే ఆ చెట్లు చచ్చిపోతాయి కదా, సో అలా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఎందుకు అంటూ ఉన్నారు. కానీ ఈరోజు ఏం మాట్లాడకుండా ఆ నర్సరీకి అయితే తీసుకొచ్చారు. వచ్చేసాం. అవి పడుకుంది. చెట్లు అయితే తీసుకున్నాను అనమాట 2. సో మనీ ప్లాంట్స్ రోజ్ ప్లాంట్స్ అయితే తీసుకోవాలని ఇష్టం. అంటే బాగా కనిపిస్తాయి కదా రోజ్ ప్లాంట్స్, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో కానీ కుంబేర్లో పెరగవు. కానీ ఇంకొకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి అది బటర్ రోజ్ అయితే తీసుకున్నా. ఆ కలర్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అవి బటర్ రోజెస్ గుచ్చుగా ఇడుగుతాయి కదా, అప్పుడు బాగుంటుంది చూడ్డానికి చెట్టు. సో అందుకోసం తీసుకున్నా. చూడాలి అది గ్రో అవుతుందా లేదా అని చెప్పి. సో మా ఆయన అయితే ఎందుకు తీసుకుంటావు, అవన్నీ చనిపోతాయి అని చెప్పేసి అన్నారనమాట. కానీ తీసుకొని చూద్దాం ఇంకొకసారి. ఇదే లాస్ట్ రోజ్ ప్లాంట్ నేను తీసుకోవడం, అది బాగా వచ్చింది అంటే ఇంకొక రోజ్ ప్లాంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తానేమో. కానీ ఇప్పుడైతే ఒక ప్లాంట్ ముందు ఒక ఇలా అపార్ట్మెంట్ ముందర వెళ్తూ ఉంటే ఒకటి తీసుకోండి, అది పెద్ద రోజెస్, అది చనిపోయింది. సో ఇప్పుడు చిన్న రోజెస్ అయితే బాగా వస్తాయి అని చెప్పేసి నేను విన్నా. సో చూడాలి కుంబెట్లో బాగా వస్తాయా రావా అని చెప్పి. కొద్ది రోజులు చూసాక తెలుస్తుంది ఎట్లుంది, గ్రో అవుతుందా లేదా, గుచ్చుకి ఇరుగుతాయా లేదా అని చెప్పి. ఇది ఇండోర్ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్స్ మనకి ఎట్లయినా పెరుగుతాయి. సో వాటర్ తక్కువ వేయచ్చు. సో ఇది ఇండోర్ ప్లాంట్ అని చెప్పారన్నమాట. ఇవి ఫ్లవర్స్ వస్తాయంట దీనికి, అంటే ఉన్నాయి పక్కన వేరే చెట్లు. సో అవి స్మెల్ బాగా వస్తున్నాయి. సరే ఒకటి చూద్దాం అన్నట్టు ఇది ఒక ప్లాంట్ తీసుకున్నా. ఇంకొకటి
ఇదనమాట రోజ్ ప్లాంట్, చూసారా? ఈ కలర్ అందరికి ఇష్టం ఉంటుంది కదా, బట్ పింక్. సో ఇవి ఇడగడం కూడా బాగా ఇడుగుతాయి గుచ్చుగా. సో అప్పుడెప్పుడు అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు బర్త్డే అప్పుడు ఒక్క దగ్గర చూసాము, అప్పుడు తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేయమని చెప్పామన్నమాట. సో అంతలోగా ఆయన బండి మీద వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు దొరికింది ప్లాంట్. సో చూద్దాం ఈసారి గ్రో అవుతాయా లేదా. ఇంకొక మొగ్గ ఉంది, సో మంచిగా వస్తే బాగుంటుంది. నాకు ఇష్టం అనమాట ఈ ఫ్లవర్స్, చిన్న రోజెస్ బాగా వస్తాయి. చూడాలి ఎలా వస్తుందో, గ్రో అవుతుందా లేదా అని. సో ఊరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది. సో ఒకవేళ మేము వెళ్ళినా పక్కింట్లో అయినా పెట్టేసి వెళ్తా, స్వాతి దగ్గర అయినా. ఈ ప్లాంట్ చూడాలి, బాగా వస్తే ఇంకొక ప్లాంట్ తెచ్చుకుంటా ఇలాంటిది. సో వెనక మందారం చెట్లు పెట్టా అనమాట, ఊరు నుంచి తీసుకొని వచ్చి. చూద్దాం వస్తాయి రావా అని చెప్పి. ఇంకా బాల్కనీలో ఇట్లా ఒక ప్లాంట్ ఉంటే చాలు, ఫ్లవర్స్ది, అలా అందమే మారిపోతుంది. సో ఎక్కువ ఇండోర్ ప్లాంట్సే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అవి లో మెయింటెనెన్స్ కాబట్టి. కానీ లో మెయింటెనెన్స్ ఇలా చెట్లు పెంచుతూ ఉంటే ఇలా ఫ్లవర్స్ ఉండేవి కూడా పెడితే బాగుంటుంది కదా అనిపించింది. అందుకే ప్లాంట్స్ అయితే ఇష్టం, అంటే ఇండోర్ ప్లాంట్స్ పెడుతూ ఉంటే కొన్ని ఫ్లవర్స్ వచ్చేవి కూడా పెడదాం అనిపించింది. ఇంకా అందుకోసమే నేను ఆ టూ ప్లాంట్స్ చామంతి చెట్లు అవి ఊరి నుంచి తెచ్చాలండి. సో అవి పెట్టా, చూద్దాం అవి వస్తాయి రావా అని. సో ఒకసారి చామంతి అంటే ఆ పెద్ద చెట్టు ఒకేసారి ఇంత పెద్ద ఉండేవి కోసిచ్చింది అనమాట అత్త. సో అవి రాలేదు. సో ఇప్పుడు చిన్నవి తీసుకొచ్చా చామంతి చెట్లు, ఇంతింతవే. సో అవి బతుకుతూ ఉన్నాయి. అందుకే ఇంకా ఇవి తీసుకున్నా, చూడాలి వస్తాయా రావా అని. సో ఇంక ఇదే నేను ఫ్లవర్స్ ట్రై చేసేది. ఇవి అవుట్డోర్ ప్లాంట్స్, ఎందుకంటే ఎండబడాలి, మాకైతే ఎండబడదు. కానీ చూద్దాం, ట్రై చేద్దామని చెప్పేసి తీసుకొచ్చా. ఇంకా మందారం చెట్టు కూడా ఇంకా పక్కన స్వాతి వాళ్ళు పెంచుతుంటే బాగా వస్తున్నాయి అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాం, అమ్మ తీసుకెళ్ళినా. అంటే మందారం చెట్టు ఇంకా యాజ్ యూజువల్ ఎవరు పెట్టినా బాగా వస్తుంది కదా మందారం చెట్లు, చూద్దామని చెప్పేసి అది కూడా కొమ్మ తీసుకొచ్చాం అనమాట. అది చెట్ల గురించి. అదండి వాల్టీ బ్లాగ్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయడం మర్చిపోకండి. సో చాలామంది చూస్తారు కానీ లైక్ చేయరు, అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ యూ లైక్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సచ్ క్రియేటివ్ వ్లాగ్స్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.